మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కోపంతో రగిలిపోతూ ఉంటాడు శరత్చంద్ర. అప్పుడే కృష్ణప్రసాద్ ఇంటికి వస్తాడు. భూమి గగన్ను ప్రేమిస్తోందని మీకు ఎవరు చెప్పారు అని నిలదీస్తూ ఉంటాడు. ఇక శరత్చంద్ర ఇంకెవరు చెప్పారు, నా అపూర్వ చెప్పింది అని కృష్ణప్రసాద్కి చెప్తూ ఉంటారు. ఇదేనండి మీతో వచ్చిన తిప్పలు. మీకు ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ముందుగా ఈ అపూర్వ ఏం చెప్తే అది మీరు గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ఆ మహాతల్లి శోభచంద్ర గారు చనిపోతూ తన కూతుర్ని ప్రాణాలతో ఉండేలా చాలా జాగ్రత్తగా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మీ కూతురు బ్రతికే ఉందన్న నిజం అసలు మీరు తెలుసుకోగలిగారా? అసలు ఆ నిజాలన్నీ కూడా మీ వరకు రాకుండా, మీ వరకు చేరకుండా దాచిపెడుతున్నది ఎవరో తెలుసా? ఈ అపూర్వ గారే. ఈ అపూర్వ గారి వల్లే అసలు మీ కూతురు ఇంకా ప్రాణాలతో బతుకుందన్న విషయం కూడా మీరు తెలుసుకోలేకపోయారు. ఈ అపూర్వ చేతిలో మీరు కీలుబొమ్మగా మారిపోయారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి అని కృష్ణప్రసాద్ శరత్చంద్రని ఇక అడుగుతూ నిలదీస్తూ చేయి చూపిస్తూ ఉంటాడు. శరత్చంద్రకి అది విని చాలా కోపం వస్తుంది. వెంటనే కృష్ణప్రసాద్ చెంప పగలగొడతాడు. వెళ్ళు, నా కంటికి కనపడకుండా బయటికి వెళ్ళిపో అని కోప్పడుతూ ఉంటే కృష్ణప్రసాద్ అయితే తలదించుకొని చాలా బాధపడుతూ బయటికి అడుగు పెట్టేస్తాడు. ఇదంతా చూస్తున్న అపూర్వ అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక గగన్, భూమి ఇద్దరు కూడా హాస్పిటల్ నుంచి ఆఫీస్కి వస్తారు. అప్పుడే భూమి ఫోన్ చెక్ చేసుకుంటుంది. అదేంటి, నాన్న దగ్గర నుంచి చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయే అని, హలో నాన్న, చెప్పండి నాన్న అని అడుగుతూ ఉంటుంది. భూమి, అర్జెంటుగా నీతో మాట్లాడాలి, అర్జెంటుగా ఇంటికి రామా అని చెప్తూ ఉంటే, అలాగే నాన్న అని భూమి అంటుంది.